హాయ్ హలో వెల్కమ్ టు అది కాదు బాబాయ్. బాబాయ్ ఆ, మనకి కూరల్లో రాజు వంకాయ తెలుసు కదా. సో ఈరోజు మనం వంకాయ తిన చేద్దాం బాబాయ్. కాకపోతే యాక్చువల్గా వంకాయలో మనకి ఆల్మోస్ట్ ఒక 20 వెరైటీస్ ఆఫ్ వంకాయలు ఉంటాయి. సో మిగతా కూరలకు కాదు, వంకాయలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం దీంతో చేద్దాం. మా వాళ్ళు దీన్ని బండంకాయ అంటారు. ఇది యాక్చువల్ గ్రీన్ కలర్లో కూడా దొరుకుతుంది. ఇది దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎగ్ ప్లాంట్ అంటారు. దీంతో మనం తవా ఫ్రై చేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఈజీ స్నాక్లా తినచ్చు, స్టార్టర్ లాగా. వెజ్లో స్టార్టర్స్ చాలా తక్కువ కదా మనకి, అందులో ఇది చాలా మంచి స్టార్టర్ అనమాట. లేదంటే మంచి మెయిన్ కోర్స్లోకి సైడ్ డిష్ కింద పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ పెరుగులో కూడా. సో దీన్ని చేద్దాం మనం. ఓకే బాబాయ్, ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని కట్ చేసే కన్నా ముందు దీన్ని లాస్ట్లో కట్ చేసుకుందాం. ఎందుకంటే కట్ చేయగానే కలర్ మారిపోద్ది, వంకాయ ఒకటి యాపిల్ ఒకటి. సో అందుకని మనం ఏం చేయాలంటే దీనికి ఫస్ట్ కోటింగ్ కోసం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి, మసాలా. అది చేసిన తర్వాత మనం అప్పుడు కలుపుదాం. సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టు. ఇందులో మనకి శనగపిండి ఒక 3 స్పూన్స్, అండ్ అలాగే పసుపు వేసుకున్నాము ఒక 1/2 స్పూను. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన మసాలాస్ ఉంటాయి కదా. సో ఒక స్పూను జీరా పౌడరు, సేమ్ అలాగే ఒక స్పూన్ ధనియా, 2 స్పూన్స్ కారం, ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా. ఓకే, సో ఈ పౌడర్ని మనం జాగ్రత్తగా లంప్స్ లేకుండా అలా లేకుండా వాటర్ ఏమి వేయక్కర్లేదు, పౌడర్ లాగే కలుపుకోవాలి. సో పౌడరు మసాలా వంకాయకి ఎలాగా అంటే యాక్చువల్గా దీనికి 2 టైప్స్లో చేయొచ్చు. వాటర్తో కలిపి నీట్గా ఆయిల్లో వేయచ్చు. కాకపోతే మనం ఆయిల్ అవాయిడ్ చేస్తాం, అంటే ఆయిల్ తక్కువ వేసుకుని చేసుకుందాం. అందుకని దీన్ని పౌడర్ లాగే చేసుకుని వంకాయ కట్ చేసుకున్నాక చెప్తా. ఎందుకంటే ఆ వంకాయ కట్ చేసిన తర్వాత లోపల నుంచి కొంచెం మాయిశ్చర్ వస్తుంది. అప్పుడు ఈ ఈ పౌడర్లో దాన్ని అటు ఇటు డిప్ చేసి రోల్ చేసాం అనుకో, మసాలా మొత్తం వంకాయకి పట్టుకుంటుంది అన్నమాట. సో అలా మనం దీన్ని పెట్టుకోవాలి. సో దీన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని సో ఈ వంకాయని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఎలా కట్ చేయాలంటే ఈ హెడ్ తీసేసాయి, దీంతో మనకు పని లేదు. సో దీన్ని కరెక్ట్గా ఒక 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ పీసెస్ కింద స్లైసెస్ కింద కట్ చేసుకుంటే మనకి మరీ సన్నగా కాదు, అలా అని మరీ లావుగా కూడా కాదు, కరెక్ట్గా హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అలా కట్ చేసుకున్నాం అనుకో. అదనమాట. దీన్ని మసాలాలో డిప్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మసాలాలో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ కట్ చేసుకున్న వంకాయలు మసాలా డిప్ చేసుకునే ముందు చిన్న టిప్ చెప్తా. మసాలా పైకి కిందకే కాకుండా మొత్తం లోపలికి కూడా వెళ్తుంది. ఇలా చిన్న చిన్న నాట్స్ పెట్టుకున్నాం అనుకో వంకాయకి, చూడడానికి బాగుంటుంది, మసాలా కూడా లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ మసాలాలో దీన్ని వంకాయని అటు ఇటు డిప్ చేసుకొని ఫుల్ పట్టించే. ఓకే, లోపల ఉన్న మనం సాల్ట్ వేసాం కదా, ఈ సాల్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ వంకాయ లోపల ఉన్న వాటర్ బయటకు వస్తుంది. వాటర్ బయటకు వస్తే ఏమవుతుంది, మసాలా కరెక్ట్గా పట్టుకుంటుంది. అది మ్యాటర్. సో ఇలా ఇవన్నీ ఇందులో వేసుకొని డిప్ చేసుకొని పట్టించాలి. పట్టించిన తర్వాత తవా పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి.
సో వీటన్నిటిని మసాలా పట్టించి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి మళ్ళీ పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం లైట్గా, మరీ ఎక్కువ కాదు, ఒక 2-3 స్పూన్స్ ఓన్లీ. ఓకే, ఈ ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ప్యాన్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఇందాక మనం మసాలా కోట్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటి దీని మీద పెట్టుకోండి అన్నమాట. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. సో ఇప్పుడు 5 మినిట్స్ ఫ్రై చేద్దాం ఫస్ట్. నిసిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా, ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేనులే, మండే ఎండల్లో వెండి వెన్నెలని ముందే నేనెప్పుడు చూడలే, చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. సో బాబాయ్ దీన్ని మనం ఫ్లిప్ చేసుకుందాం బ్యాక్ సైడ్కి. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలన్నమాట. సో కంప్లీట్. సో బాబాయ్ ఇవి మనకి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకటి ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ ప్లేట్ వేసుకుందాం. ఇది కంప్లీట్ అయ్యాక ఫైనల్ ప్లేటింగ్. సో బాబాయ్ మన బ్రింజల్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. మధ్యలో కొంచెం పనిష్మెంటే ఇచ్చాను అనుకోండి, ఒక పాట పాడి. ఈ మ్యూజిక్లో ఇవేవో పెడుతుంటే కాపీ రేట్లు పడుతుంది బాబాయ్. అందుకే మనం ఓన్ వాయిస్ అనుకో, మనల్ని కాపీ చేసేవాడు కూడా మనంత వరస్ట్గా పాట కూడా ఎవడు పాడలేడు కాబట్టి రిస్క్ ఉండదని. అండ్ ఇది టేస్ట్ చూద్దామా? వేడిగా ఉంది.